స్టాప్ ది స్క్రోలింగ్. అపోస్తుల కార్యంలో అపోస్తులైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, నా మట్టుకైతే బ్రతుకుతే క్రీస్తే, చావైతే మేలే అని. అవును, అపోస్తులు ఉన్నప్పుడు దేవుని కోసం ఎంతగానో పరిగెత్తారు. మరి ఈరోజు మనం పరిగెడుతున్నాము. దేవుడు వాళ్ళను ఏర్పరచుకున్నట్టు మనల్ని కూడా ఏర్పరచుకున్నాడు, కానీ మనం దేని వెంట వెళ్తున్నాము? దేని కోసం మనం పరిగెడుతున్నాము? ఇకనైనా దేవుని కోసం బ్రతుకుదాం. ఆయన రాకడ సమీపంలో ఉంది కాబట్టి అనేకులను దేవుని తట్టు తిప్పుదాం. దేవుని రాకడ వరకు సిద్ధపరుస్తాం అనేకులను. ఆయన నామాన్ని మహిమతిద్దాం. ప్రాణం ఉన్నంత వరకు దేవుని కోసం పరిగెత్తాలి. ఏ క్షమయంలో ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు, కానీ ఎంతోమంది ఈ లోకంలో చనిపోతున్నారు. వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలి. ఎంతోమంది ఉన్నారు దేవుని సువార్త అందని వాళ్ళు. వాళ్ళ కోసం మనం సువార్త చెప్పాలి. అపోస్తులు రెస్ట్ లేని జీవితం ఎంతగానో పరిగెత్తారు దేవుని కోసం. మనం కూడా ఆ విధంగా పరిగెడదాం. దేవుని నామాన్ని మహిమ తెద్దాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.